ఫ్రెండ్స్ ఈరోజు ఫిష్ కర్రీ చేసుకుందాము. అందుకోసము ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు మామూలుగా నూరుకున్నాను. కచ్చాపచ్చాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చాపచ్చాగానే నూరుకున్నాను. అల్లం వెల్లుల్లి కూడా. మా మమ్మీ ఏమో ఫిష్ కడుగుతున్నారు. అంత లోపల మనము పొయ్యి మీద ఇది పెట్టేసుకుందాము. అన్నీ స్టవ్ వెలిగించి డేక్షా పెట్టుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకుంటున్నాను. 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను నేనైతే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో అయితే ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు అరుగుదల కోసమని కొంచెం జీలకర్ర వేసాను. ఆవాలు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి వేసేస్తున్నాను. ఇప్పుడు అవి బాగా వేగినాక అప్పుడు మళ్ళీ మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ఏదైతే నేను పచ్చాగా దంచుకున్నా అన్నా కదా, అది వేసుకున్నాము. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇట్లాగా పట్ 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 అంటున్నాయి. ఇవ్వండి అయితే వేగినాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము, కరివేపాకు వేసుకున్నాము. కలుపుకుందాం. ఇప్పుడు మనము ఉల్లిపాయలు అయితే వేసాం కదా అండి. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము కొంచెం సేపు. ఇప్పుడు నేను స్లోగా ఉంది సిమ్లో, ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. చూడండి, ఇట్లాగా కలిపేసుకొని ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకున్నాము. ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. ఫ్రెండ్స్, ఉప్పు అయితే వేస్తున్నా నేను. చేపల పులుసు కాబట్టి ఇందులోకి నేను ఉప్పు ఎంత వేసినా తక్కువ అవుతుంది పులుపు కాబట్టి నేను 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత చూసి వేసుకున్నాము. నేను దీంతో పాటు పసుపు కూడా వేసేస్తున్నాను. పసుపు కూడా నేను చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది బాగా కలిపేసుకున్నాము. ఈ విధంగా చేస్తే మటుకు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. కావాలంటే టేస్ట్ చూడండి, లైక్ కామెంట్ చేయండి ఎట్లా ఉందో టేస్ట్ చూసి. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా పెట్టేసుకున్నాము. ఇది కొంచెం మగ్గినాక ఉల్లిపాయలు, ఇందులో పచ్చిమిరపకాయ కొంచెం నూరి పెట్టుకున్నా కదా కచ్చాపచ్చాగా, అది వేసేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే మగ్గినాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయ వేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు వేసాను. ఇదైతే చాలా కారంగా ఉన్నాయి. కారం కూడా చూసి వేసుకోండి. మామూలుగా ముక్కలైనా వేసుకోవచ్చు. నేనేమో కొంచెం కారంలా ఉంటుంది కదా, కొంచెం కారం ఉంటుంది అని చెప్పి నేనైతే దంచుకున్నాను కచ్చాపచ్చాగా. ఇది కారం అయితే చూసి వేసుకోండి. ఈ కారానికి ఆ కారానికి ఎక్కువైపోతే మళ్ళీ తినలేరు. అందుకని చెప్పి మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము. అందులో ఈరోజు చేపల పులుసు కాబట్టి ఇంకా స్పైసీగా ఉంటేనే టేస్ట్ అయితే ఉంటుంది. మీరు చప్పగా తినే కన్నా స్పైసీగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఏదైనా కానీ, నీచు చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కానీ. అందుకనే నేను కొంచెం స్పైసీగా చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఇందులో అల్లం పేస్ట్ వేసేసుకున్నాము. నేను చెప్పాను కదా కచ్చాపచ్చాగా దంచుకున్నా అని, అదే. ఇవ్వండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసుకున్నాను నేను. ఎక్కువ వేసుకున్నా ఘాటు ఉండిపోతుంది, అందుకోసము. ఇది సిమ్లో పెట్టుకున్నాము. ఇప్పుడు మనము సిమ్లో పెట్టేసుకొని కొబ్బరి మసాలా పట్టేసుకున్నాము. ఓకేనా. పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అందుకోసం అంతలోపు మనము కొబ్బరి మసాలా అయితే పట్టేసుకున్నాము. ఫ్రెండ్స్, నేనైతే మసాలా నూరుకుందామని మిక్సీలో వేసేసాను కొబ్బరి. ఇప్పుడు మిక్సీ పట్టేస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కొబ్బరి మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఉల్లిపాయలు ఒకసారి చూద్దాము ఎలా ఉన్నాయో. ఇదిగోండి, ఇట్లా ఫ్రై అయిపోయినాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది.
ఇప్పుడైతే మనము కొబ్బరి మసాలా అన్నీ వేసేసుకున్నాము. ఇందులో ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేస్తారో అవన్నీ ఫ్రెండ్స్ అండి ఇప్పుడు వేసేసుకుందాము. మనము ఒకసారి కలిపేసుకొని ఇందులోనే చింతపండు పులుసు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ కొబ్బరి అయితే వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఇందులోనే కారం కూడా వేసేసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, కారం అయితే వేసుకుంటున్నాను. కారము ఎవరికి తగినట్టుగా వాళ్ళు వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. నేనైతే ఇందాక పచ్చిమిరపకాయలు వేసానని చెప్పాను కదా, ఇప్పుడు 2.5 స్పూన్స్ వేస్తున్నాను. కావాలంటే నేను మళ్ళీ చూసుకొని వేసుకుంటాను, మీరు కూడా అలాగే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం సేపు ఇది ఫ్రై అవనిద్దాము. ఇదిగోండి ఇట్లా కలిపేసుకోండి. కారం పచ్చిదనం అనేది, కొబ్బరి పచ్చిదనం అనేది పోయే వరకు ఇట్లాగే ఫ్రై అవనిద్దాము పేస్ట్ అనేది. ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసుకున్నాము, లేకుంటే పైకి పడతా ఉంటుంది, అందుకోసము. ఇదిగోండి ఫ్రెండ్స్, ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను. సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారా, బాగా ఉడుకుతుంది మనం వేసుకునే మసాలా. అది ఒకసారి కలిపేసుకున్నాము. ఇప్పుడైతే చింతపండు పులుసు వేసేసుకున్నాము. బాగా ఫ్రై ఇది అయిపోయింది కదా, మసాలా ఫ్రై అయిపోయింది, పచ్చి వాసన అనేది పోయింది. చూసారా ఎలా ఉడికిందో. ఇప్పుడైతే చింతపండు పులుసు వేసేసుకున్నాం. ఇదిగోండి వేసేస్తున్నాను. బాగా గట్టిగా తీసాను, అందుకోసం కొంచెమే వచ్చింది. ఇప్పుడు మనం వాటర్ అనేది మనకి పతలాగా కావాలంటే పతలాగా వేసుకోవచ్చు, లేదు స్టిఫ్గా ఉండాలంటే కొంచెం తక్కువ వేసుకోండి వాటర్. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, వాటర్ వేసేసాం కాబట్టి. ఇదిగోండి నేను వేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ అనేది. మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వేసుకోండి, అంటే ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్, వేసుకుంటున్నాను నేనైతే వాటర్. మీరు ఇప్పుడైనా చూసుకోవచ్చు, ఉప్పు కారము బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి నేనైతే చూసుకుంటాను. ఇప్పుడు సూపర్ ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. ఉప్పు కారము అన్నీ తర్వాత చూస్తానన్నారు మా మమ్మీ. ఇప్పుడు అంత లోపల మనము కొంచెం చప్పగా ఉంది అని ఉప్పు వేసుకుందాం అనుకుంటున్నాను నేను. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంతో బాగా ఉడుకుతున్నాయి నీళ్ళు. ఇప్పుడు వేసేసుకుందాము ఫిష్. కలుపుకుంటున్నాను, ఒకసారి కలుపుకొని ఇప్పుడు వేసుకున్నాము ఫిష్. ఫ్రెండ్స్ ఇట్లా వదిలేసుకోవడమే. నేనైతే వాటర్ ఎక్కువ కావాలి అని వేసుకున్నాను. ఇందులోకి రైస్ కాకుండా జొన్న సంగటి చేసుకుంటున్నాము మేమైతే. రైస్లో కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది జొన్న సంగటిలో కాబట్టి. సంగటికి మీకు తెలిసిందే కదా, వాటర్ అనేది బాగా ఎక్కువ కాలేసుకున్నాం కదా, ఇట్లాగా. ఫస్ట్ ఇప్పుడేం కాదు, ముక్క ఇరగదు ఇప్పుడే వేసాం కాబట్టి. తర్వాత మటుకు చెంచాతో దీంతో కలపకుండా చేత్తో ఇట్లా ఊపండి. మొన్నప్పుడు నేను చూపించా కదా చికెన్ చేసినప్పుడు అట్లాగా. ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసుకుందాం. ఇట్లా పెట్టుకోండి క్రాస్గా, ఇట్లా పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాము. బాగా ఉడికింది, కాసేపు ఉండి కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం. ఉంది ఫ్రెండ్స్, ధనియా పౌడర్ కనిపిస్తుంది కదా, వేసేసుకున్నాను. నేనైతే ముక్కలు కలపట్లేదు, నీళ్ళు పైన ఉన్నాయి కదా మసాలా కలుస్తుందని కలుపుకున్నాను. ముక్కలు అయితే కలపట్లేదు. ఇట్లా మధ్యలో ఇట్లా అనుకుంటే ధనియా పౌడర్ మొత్తం కలుస్తుంది, అందుకోసము. ఇదిగోండి చూడండి ఎట్లా ఉందో తలకాయ. అది స్మెల్ అయితే సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.